రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూడా తన అన్నను రక్షించడానికి వెళ్ళాడు. అయితే 14 ఏళ్ల పాటు రాత్రిపూట రాముడు సీత నిద్రిస్తున్నప్పుడు లక్ష్మణుడు కావలి ఉండాలి. లక్ష్మణుడు నిద్రదేవతను ప్రార్థించి తన వంతు నిద్రను తన భార్య ఊర్మిళకివ్వమని కోరాడు. అయోధ్యలో ఉన్న ఊర్మిళ తన భర్త కోసం 14 ఏళ్లు నిరంతరం నిద్రపోయింది. లక్ష్మణుడు అడవిలో అస్సలు నిద్రపోకుండా అన్నకు సేవ చేశాడు. రావణుడి కుమారుడైన మేఘనాథుణ్ణి చంపాలంటే 14 ఏళ్లు నిద్రపోని వ్యక్తి మాత్రమే సాధ్యం అనే వరం ఉంది. అందుకే లక్ష్మణుడు అతడిని అంతం చేయగలిగాడు. రామసేతు నిర్మిస్తున్నప్పుడు వానర సైన్యం పెద్ద పెద్ద రాళ్లను సముద్రంలో వేస్తోంది. అప్పుడు ఒక చిన్న ఉడుత తన శక్తి మేరకు ఇసుకలో దొర్లి ఆ ఇసుకను రాళ్ల మధ్యలో రాల్చేది. వానరులు ఆ ఉడుతను చూసి నవ్వారు. కాని రాముడు ఆ ఉడుత భక్తిని మెచ్చుకుని దానిని ప్రేమతో తన వేళ్లతో నిమిరాడు. రాముడి 3 వేళ్ల గుర్తులు ఆ ఉడుత వీపుపై పడ్డాయని, అప్పట్నుండి ఉడుతలకు ఆ 3 గీతలు వచ్చాయని మన పురాణగాథ చెప్తుంది.